అందరికీ నమస్తే అండి. చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండడం కొత్త ఏమీ కాదు. గతంలో ఆయన 3 సార్లు ఉన్నారు. ఇది 4వ పర్యాయం. కానీ చంద్రబాబు గారి క్యాబినెట్లో ఉన్న మంత్రులే ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎక్కువగా కొత్త మంది. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్యాబినెట్లో ఉన్న మంత్రులు కూడా ఆయన సమకాలీకులు, సీనియర్లు ఉండేవాళ్ళు పార్టీలో, ప్రజా జీవితంలో. కానీ ఇప్పుడు కొంతమంది ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు, ఫస్ట్ టైం మినిస్టర్లు అయిన వాళ్ళు, కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు, అనూహ్యంగా ఓవర్ నైట్ పొలిటికల్ స్టార్లు అయిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళతోనే పార్టీకి, ప్రభుత్వానికి కష్టం వస్తుంది, చెడ్డ పేరు వస్తుంది. సో వాళ్ళని మ్యాక్సిమం సెట్రైట్ చేయడానికి, సరైన దారిలోకి తీసుకువెళ్ళడానికి చంద్రబాబు గారు కుటుంబ పెద్దగా మంత్రులతో చాలా సందర్భాల్లో ఇంటరాక్ట్ అయ్యారు. లంచ్ మీటింగ్స్ కూడా పెట్టారు చంద్రబాబు గారు. సచివాలయంలో కొంతమంది మంత్రులను పిలిపించుకొని వాళ్ళతో పాటు లంచ్ చేసి ఒక 40 నిమిషాల పాటు చెప్పారు తండ్రి పాత్ర తీసుకొని. సో ఇలా కొంతమందిలో చాలా వరకు మంత్రుల్లో మార్పు వచ్చింది. స్టిల్ ఇప్పటికీ కూడా కొంతమంది పదే పదే క్లాసులు పీకించుకుంటున్నారనమాట. సో ఈరోజు క్యాబినెట్లో కూడా సీఎం గారు కొంతమంది మంత్రులను ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఎందుకంటే ఇక్కడ సీఎం గారు కానీ, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఏం కోరుకుంటున్నారు? మంత్రులు అగ్రెసివ్గా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, వాళ్ళ శాఖ మీద పూర్తిగా బాధ్యత తీసుకోవాలి, వాళ్ళ శాఖ మీద ఏమైనా విమర్శలు వస్తే ఇమీడియట్గా కౌంటర్లు ఇవ్వాలి, విషయంతో కూడిన కౌంటర్లు ఇవ్వాలి. చూడండి, పీపీపీ మెడికల్ కాలేజీల పీపీపీ అంశం 2 నెలల నుంచి వైసీపీ వాళ్ళు రచ్చ చేస్తున్నారు. 2 నెలల నుంచి దాదాపుగా నెల 15 రోజులు ప్రభుత్వం పెద్దగా రియాక్ట్ అవ్వాల. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఆ మంత్రి గారు కాస్త మాట్లాడారు, ఒక 40-45 నిమిషాలు, గంట సేపు మాట్లాడారు. ఆ తర్వాత ఈ మధ్య ఒక వారం 10 రోజుల నుంచి మాట్లాడుతున్నారు. సో మొదటి నుంచి కూడా వైసీపీకి తగిన యాక్షన్ ప్లాను, రివర్స్ ప్లాను వీళ్ళ దగ్గర లేకపోయింది. అదే వైసీపీ వాళ్ళు ఆరోపణ చేసిన మొదట్లోనే వీళ్ళు పీపీపీకి ప్రైవేటీకరణకి తేడా ఏంటి, ప్రభుత్వానికి పీపీపీకి తేడా ఏంటి, అసలు ఎందుకు ప్రైవేటీకరిస్తున్నాము, ఫీజులు ఏంటి, సీట్లు ఏంటి, సో దీనివలన వైసీపీ వాళ్ళు ఎందుకు ఇదంతా మొదట్లోనే చెప్పేసి ఉంటే ఇంత గొడవ రాదు. సో ఇప్పుడు వైసీపీ చేసిన వెర్షనే జనంలోకి ఎక్కువ వెళ్తుంది. న్యూట్రల్ వర్గాలు కూడా వైసీపీ చేసిన వెర్షన్ని నమ్ముతున్నాయి. సో అది ప్రభుత్వం పీకల్లోతు మునిగిపోయిందనమాట. ప్రభుత్వానికి ఎప్పుడుకైనా నష్టం తప్పదు ఆ వ్యవహారం. ఈ విషయంలో సంబంధిత మంత్రి యాక్టివ్గా రియాక్ట్ అవ్వలేదేమో అనే అభిప్రాయం కొంతమందిలో ఉంది, కూటమి అభిమానుల్లో ఉంది. అలాగే విద్యుత్ శాఖ విషయంలో కూడా విద్యుత్ శాఖ సంస్కరణలు తీసుకొస్తున్నారు. మొన్న మధ్య 13 పైసలు తగ్గించారంట. ఎప్పుడూ లేనిది ట్రూ డౌన్ జరిగింది. సో దాన్ని ఇంకా విస్తృతంగా జనంలోకి తీసుకెళ్ళలేదు, ప్రచారం కల్పించలేదు. ఆల్రెడీ మంత్రి గారు మాట్లాడారు మీడియాతో, మంత్రి గారు చెప్పారు. ప్లస్ దానికి సంబంధించి ఒక 2-3 సందర్భాల్లో టీడీపీ అనుకూల మీడియాలో విపరీతంగా వార్తలు వచ్చాయి. అయినా ఇంకా ఏదో ఫోకస్ చేయాలంటే అదొకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అలాగే నకిలీ మద్యం విషయంలో కూడా, అలాగే చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహం విషయం కావచ్చు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక సోషల్ మీడియా, ఒక ఆర్గనైజ్డ్ వే ఉంది, వాళ్ళకు ఒక స్ట్రక్చర్ ఉంది. ఉన్నత స్థాయి నుంచి కింది స్థాయి వరకు వాళ్ళు ఒక సబ్జెక్ట్ పట్టుకున్నారు అంటే దాన్ని విస్తృతంగా జనం మైండ్లోకి వెళ్ళే వరకు డీల్ చేస్తూనే ఉంటారు. రకరకాల మార్గాల్లో, రకరకాల ప్లాట్ఫామ్స్ ద్వారా మైండ్లోకి ఎక్కించేస్తారు. ఆ మైండ్లోకి వన్స్ జనం మైండ్లోకి అలా ఎక్కిన తర్వాత దాన్ని బయటకు తీసుకొచ్చి ఒరే అది తప్పురా, అది నిజం కాదు, నిజం ఇది అని ఎక్కించడానికి మంత్రులకు చేత కావట్లా, ప్రభుత్వానికి చేత కావట్లా. ఇదే తప్పు వలన 2019 ఎన్నికలకు ముందు దెబ్బతిన్నారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. పైగా కొంతమంది మంత్రుల్లో ఆ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియట్లా. సో అది కూడా ఈరోజు సీఎం గారు చెప్పారు. అసలు డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో, ఏం జరిగినా సరే మీదే బాధ్యత. రేపు పొద్దున్న ఎన్నికలను ఫేస్ చేయాల్సింది, పొలిటికల్గా ఉండాల్సింది కూడా మంత్రులే, అధికారులు కాదు, ఆ డిపార్ట్మెంట్ హెచ్ఓడీలు కాదు. కాబట్టి మీ డిపార్ట్మెంట్లో జరుగుతున్న ప్రతి అంతర్గత వ్యవహారానికి, మీ పేషీలో జరుగుతున్న ప్రతి అంతర్గత వ్యవహారానికి కూడా మీరే బాధ్యులు. ఏమాత్రం అసలు ఉపేక్షించేది లేదు, ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా అని చెప్పారు. మంత్రులు, సెక్రటరీలకు చెప్పినప్పటికీ శాఖను నడిపించాల్సిన బాధ్యత మాత్రం మంత్రులదే. శాఖలో పని చేయకపోతే వారిని పిలిచి మందలించండి, డిసిప్లిన్లో పెట్టండి, దారిలో పెట్టండి అని చెప్పారు. సో అలాగే గతంలో ఎప్పుడూ లేని విధంగా పెట్టుబడులు ఎక్కువగా వస్తున్నాయి రాష్ట్రానికి అని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, లోకేష్ గారు కూడా ఈ మధ్య ఎస్ఐపిబి మీటింగ్లో 1,15,000 కోట్లు తీసుకొచ్చారు కదా. సో ఆ విషయం, అలాగే కొత్తగా రాబోతున్న ఇవన్నీ కూడా చెప్పుకొచ్చారనమాట. వీటితో పాటు ఈరోజు క్యాబినెట్లో ఈ నరేంద్ర మోదీ గారి పర్యటన ఉంది కదా 16వ తేదీ. సో దాని గురించి డిస్కస్ చేశారు. వాటితో పాటు 1,17,000 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు ఈరోజు క్యాబినెట్లో. అలాగే విజయనగరంలో పంపుడ్ స్టోరేజ్ ప్రాజెక్టు, వార్వకల్లో రిలయన్స్ కన్జ్యూమర్ ప్రాజెక్టు, పర్యాటక ప్రాంతాల్లో స్టార్ హోటళ్ల నిర్మాణాలకు సంబంధించి క్యాబినెట్ ఆమోదించారనమాట. అలాగే శ్రీశైలం ఆలయాన్ని పెద్ద ఎత్తున
అభివృద్ధి చేయాలని, పలు సంస్థలకు భూ కేటాయింపులు, సబ్సిడీలు వీటికి సంబంధించి కూడా ఈరోజు క్యాబినెట్లో డిస్కస్ చేశారు. థ్యాంక్ యూ.